భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు మహిళలకు ఓ వరం. జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఐపీఎస్. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు మహిళలకి ఓ వరమని జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఐపీఎస్ పేర్కొన్నారు. బుధవారం కదిరి పట్టణంలోని మహిళా జూనియర్ కళాశాల ఆవరణంలో మహిళా చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నుంచి జూనియర్ కాలేజీ వరకు మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మార్చి 8వ తేదీన జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నుండి మహిళా సాధికార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ మహిళా సాధికార వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలల, కళాశాలల విద్యార్థినీలకు ఆటలు, చిత్రలేఖన పోటీలు, వ్యాసరచన పోటీలు, వక్తృత్వ, ఉపన్యాస, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగ సాధనలో మహిళల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నారు. దీనిపై మహిళలు అవగాహన పెంచుకొని హక్కులు రాబట్టుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని హక్కుల ప్రకారం అవకాశాలు రాబట్టుకోవాలని, అప్పుడే మహిళలు అభివృద్ధి సాధ్యమన్నారు. మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి అవగాహన కల్పించి మహిళల హక్కులు, సమానత్వం, భద్రత, రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యల్ని తెలియజేశారు. మహిళలు ధైర్యంగా ఉండాలి, మహిళలు పురుషులతో సమానమన్నారు. మహిళలు చదువుకొని ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరారు. మహిళలు తమ పిల్లలకు మంచి విద్యను అందించి తద్వారా తమ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు ఆర్డీఓ వివిఎస్ శర్మ, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆదినారాయణ, న్యాయవాది సుబ్బరాజు, రెడ్స్ డైరెక్టర్ బానుచా, సిడిపిఓ రాధిక, ఎంపీడీఓ పూలప్ప, సిఐలు నారాయణ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సమత స్వచ్ఛంద సంస్థ నుండి జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాసులు నాయుడు, బాబ్జాన్, మౌనిక, మహిళలు, విద్యార్థినిలు పాల్గొన్నారు. సగర్వంగా చెప్పుకోవచ్చు, మన ఇండియాని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ఇందిరాగాంధీ దక్కన్ మహిళ. అంతరిక్షంలోకి వెళ్ళిన విలియం సీల్స్, సుచేత కృపణి మహిళ. మన దగ్గర ప్రతి మహిళ కూడా శక్తివంతురాలు. ఇప్పుడే మన మిత్రుడు చెప్పారు, అడ్వకేట్ గారు, ప్రతి మహిళ ఒక శక్తి పీఠం కన్నా ఎక్కువ. మహిళ ప్రకృతితో సమానం. ప్రకృతి ముందు ఎవరి ఆలోచనలు ఎవ్వరు చేయలేరు. ఆడది అనే ఒక పదమే అర్థరహితం. స్త్రీ అంటేనే ఒక శక్తివంతం అర్థం. ఆమె ఎంతవరకు తన సహనాన్ని భరిస్తుందో అంతవరకే నీ యొక్క ఆటలు గెలుతాయి. ఒక్కసారి తన సహనం కోల్పోయిందంటే ఎవ్వరు దాన్ని ఆపలేరు. శివుడు కూడా ఆపలేకపోయాడు. అందుకే అర్ధనారీశ్వరుడుగానే బతికిస్తున్నాడు. అర్థమైందా? గంగ, ప్రకృతిలో రూపమైన గంగమ్మ లేకపోతే బతకలేము. గోదావరి, మంచి నదులన్నీ కూడా జీవనదులు. ఈ జీవం అవసరమైన శక్తి ఎవరికి ఉన్నదంటే స్త్రీకి ఉంది. అందుకే నదుల పేరు కూడా స్త్రీ పేరే పెట్టాం మనం. మన ప్రాచీన గ్రంథంలో కూడా జై సంహిత అనేసి ఒక లేడీనే మనం ప్రతిస్తున్నాం. అంతవరకు ఎందుకు? మన దేశాన్ని భారత మాత అంటాం తప్ప భారతీయుడు అనం. భారత మాత అంటే తల్లి, అత్యుత్తమైన స్థానం ఉన్న తల్లి. ప్రకృతిలోని ప్రతి జీవికి ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళడానికి కావలసిన శక్తివంతురాలు ఎవరంటే మహిళ. మన పురాణాల నుండి కూడా నేటి వరకు కూడా గార్గి లాంటి అత్యున్నతమైన స్థాయి సంస్కృతికి సంబంధించిన మహిళ నుండి నేటి వరకు కూడా మహిళ యొక్క ప్రయాణం ఎలా జరుగుతోందంటే పరిణామ క్రమంలో అత్యున్నతమైన స్థానంలోకి వెళ్తోంది. అయితే అక్కడక్కడ చిన్న చిన్న పోకడల వల్ల మహిళా శక్తిని అర్థం చేసుకోకపోతున్నాం. ఒక్కసారి చూసుకున్నట్లయితే పురుషుడికైనా అలసట ఉంటేనేమో కూడా మహిళకి అలసట అన్నది ఉండదు. ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు పురుషుడు ఎక్కడైనా సరే అలసిపోతాడేమో తప్ప మహిళ అలసిపోయే పరిస్థితే ఉండదు. ఆధ్వర్యంలో అడ్వాన్స్గా జరుపుకోవడం జరుగుతోంది. ప్రతి సంవత్సరము కూడా మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అంటే మనం చెప్పుకుంటున్నట్టు మన రాష్ట్రంలోనో మన కదిరిలోనో మాత్రమే జరుపుకోవటం లేదు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మహిళలు ఒక అణగారిన వర్గంగా చూడడం వలన వాళ్లకు చేయూతనివ్వడం కోసమే ఈరోజు ఒక రోజు అంటూ పెట్టి
మహిళలకు చేయూత అవసరము, వాళ్ళు ఇంకా అణగారిన వర్గంలోనే ఉన్నారు. ఎంత చెప్పుకున్నా 50% మహిళలు జనాభాలో ఉన్నారు, అదేవిధంగా ఎడ్యుకేషన్లో అబ్బాయిల కంటే ముందున్నారు. ఇటువంటివి ఎన్ని చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్లకు చేయూత అవసరము అనే దృష్టితోనే అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరము ఒక థీమ్తో ఈ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరము మహిళలు, బాలికలకు హక్కులు మరియు సమానత్వము మరి సాధికారత సాధించేదిగా వాళ్లకు చేయూతనివ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమము 200 కిలోమీటర్లు అదర్ స్టేట్తో షేర్ చేసుకునే బార్డర్. ఇది సత్యసాయి జిల్లా ఒక స్వరూపం. సో ఇక్కడ అమ్మాయిలు, మహిళలు వాళ్ళ భద్రత కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మనం గుర్తించడం జరిగింది. ఎందుకు అంటే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్లో రకరకాలైనటువంటి హెడ్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి నేరాలు ఉంటాయి అన్నమాట. వాటిల్లో బాల్య వివాహాలు అనే విషయంలో మన జిల్లా పేరుంది. బాల్య వివాహాలు అనే విషయంలో మన జిల్లా పేరుంది. అట్లాగే ఎక్కువ మంది అమ్మాయిలు మిస్ అయ్యి వెళ్ళిపోవడం, 16 నుంచి 18 ఏళ్ళు, 14 నుంచి 16 ఏళ్ళు, 2 గ్రూపులు. ఈ గ్రూపుల్లో అమ్మాయిలు ఎక్కువగా మిస్ అయ్యి వెళ్ళిపోవడం, అంటే ఒక అనామతిగా పెళ్ళి అనేది ఏదో చేసుకోవడం, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం, చదువు మధ్యలో ఆపేయటం, తర్వాత వారి జీవితం మొత్తం దెబ్బతినడం, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. నేరం క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ జిల్లా మొత్తం నేరాల్లో 2వ భాగంలో ఉంది సత్యసాయి జిల్లాలో. మొదటిది బాడీలీ అఫెన్స్ అంటే కొట్టుకోవడం, మర్డర్లు ఇట్లాంటివి. 2వ ప్లేస్లో ఉన్నది క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. చిన్న పిల్లలు అంటే 12 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు, వాళ్ళ పట్ల చేసేటువంటి నేరాలు చాలా క్రూరమైనవి. ఈ నేరాలు ముఖ్యంగా ఆ వయసు పిల్లలకి అంతకు చాలా ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళ వల్ల నేరాలు జరుగుతున్నాయి. వాళ్ళకంటే డబల్, త్రిబుల్, 4 times ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిల పట్ల నేరం చేయడం జరుగుతుంది. అలాంటి సమాజంలో ఉన్నాం. వాస్తవాన్ని గ్రహించడం చాలా అవసరం. ఖచ్చితంగా మన దేశం గొప్పది, వేదాలు చాలా చెప్పినాయి. స్వాతంత్రం గురించి చాలా మాట్లాడారు. స్త్రీకి స్వాతంత్రం వద్దు అన్న రోజులు ఒకప్పుడు. ఇది స్త్రీకి స్వాతంత్రం కల్పించి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఈరోజు. అయినప్పటికీ ఇంకా కూడా అనేక రకాలైనటువంటి అసమానతలు కొనసాగుతున్నాయి. దీనికి కారణం ఆర్థికంగా వెనుకబడడం, అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం, ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవటం, ఇంకా సమాజంలో వివక్ష కొనసాగటం. అది లింగ వివక్ష కావచ్చు, సామాజిక వివక్ష కావచ్చు, ఆర్థిక వివక్ష కావచ్చు. ఇలాంటి వివక్షలు ఇంకా కొనసాగటం, ఇవన్నీ కూడా నేరాలకి మూల కారణాలు. ఒక నేరం జరిగిందంటే దాని వెనుక రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి, చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది. అప్పటికప్పుడు తలెత్తే సమస్య ఒకటి ఉంటుంది, కానీ ఆ సమస్య తలెత్తడానికి మూల కారణాలు చాలా ఉంటాయి. సో ఇది మేము ముఖ్యంగా నేర విశ్లేషణ చేసుకుంటాం కాబట్టి, కేసులు కడుతూ ఉంటాం కాబట్టి, మేము కట్టేటప్పుడు ఆ విషయాలన్నీ కూడా మాకు అర్థం అవుతూ ఉంటాయి. సో సపోజ్ ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగతనం చేశాడు. దానికి ప్రధాన కారణం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం మాత్రమే ఎవరి హక్కులనైనా ప్రొటెక్ట్ చేసేటువంటి అధికారం కలిగి ఉంది. సో భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఏర్పడినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల ద్వారా మహిళలకి, చిన్నపిల్లలకి, ఎవరికైనా సరే, ఈవెన్ మగవాళ్ళకైనా భద్రత లభిస్తుంది. సో ఇప్పుడు సమానత్వం హక్కు అంటే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్, అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని చెప్తూ పోతుంది. సో మహిళలకి ప్రధానంగా ఏంటంటే అందరితో సమాన విద్యా అవకాశాలు, సమాన ఉద్యోగ అవకాశాలు, సమాన వేతన అవకాశం, ఓటింగ్ కెపాసిటీ అంటే ఓటు చేసేటువంటి హక్కు, తర్వాత అన్ని రకాల విషయాల్లో సమానంగా భాగస్వామ్యం పొందడం. ఇవన్నీ కూడా మనకి ఎవరో కల్పించినవి కాదు. ఇవన్నీ కూడా ఎవరు కల్పించినవి కాదండి. ఇవి కాన్స్టిట్యూషన్ కల్పించినవి, రాజ్యాంగం కల్పించినవి, చట్టం కల్పించింది. సో
సో అందువల్లనే ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో మీరు ఏదైనా కంప్లైంట్ ఇస్తే అవతల వ్యక్తి అంటే ఏం చేయలేని పరిస్థితి, లేకపోతే ఎదిరించవచ్చు కదా. నా భార్య అంటే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, మీరు ఎవరైనా అడగచ్చు కదా పోలీసులు. ఎందుకు అడగట్లేదు? ఎందుకు అడగలేదు? కారణం చట్టం. ఏంటది? చట్టం. ఈ చట్టానికి మూల కారణం ఎవరు? రాజ్యాంగం. సో వీఆర్ ఆల్ రెస్పెక్టబుల్ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్. ఓకే. సో ఇంకొక విషయం, గురైతే వెంటనే సమాచారం ఇవ్వాలి. మరి గంజాయి గురించి ఏంటి? 1972. ఏంటది? 1972. ఇప్పుడు గవర్నమెంట్ త్వరలో అంటే ఇంకొక 2-3 రోజుల్లో రాబోతుంది. దానికి ఒక శక్తి అనే పేరు కూడా వస్తుంది. వచ్చి ఉమెన్ సేఫ్టీ యాప్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అది గతంలో ఉంది, దానికి పేరు కొంచెం మార్చి ఉమెన్ సేఫ్టీ యాప్ అని వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో ఆండ్రాయిడ్లో పెట్టబడుతుంది. అది గూగుల్ ప్లే స్టోర్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆ యాప్ ద్వారా సమాచారం అంటే ఫోను చేయొచ్చు. దానిలో రకరకాలటువంటి ఆప్షన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ సెల్ ఫోన్ ఇలా ఊపికే కూడా సమాచారం అవుతుంది. అది 10 నిమిషాల నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి రెస్క్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ తరఫున మీకు ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చాను. అయితే పర్టికులర్ గా కదిరి గురించి ఏం చేస్తారని చెప్పి మీరు అడగ. మనమే రెవెన్యూ కాదు, అంతా మగవారేగా రెవెన్యూ. ఎన్ని దినాలు వచ్చినా, ఎన్ని మార్చి ఎందులు వచ్చినా మిగతా 364 రోజులు వారివేగా. అవునా కాదా చెప్పండి అందరూ? ప్రతి క్షణం మనకి పనులే, నిరంతరము ఒత్తిడే, అనుదినము గండమే. స్త్రీ బయట కాలు పెట్టిన మొదలు భయమే, డ్రెస్సింగ్ లో కూడా ఆక్షేపణలే. నడక బాలేదని ఒక్కొక్కళ్ళు మాటల తోటాలు, ప్రవర్తన బాలేదని బెదిరింపులు. అందుకనే మనం ఏం చెయ్యాలంటే చీకటిలో చింతపడక, రేయిలో రాణిలా, వేకువనే వెలుగురేఖలా, సాయంత్రానికి అరుణోదయ వేళ ఆమనిలా, పచ్చని వసంతంలా 10 కాలాలు పదనిసలై మనం పరిగెడుతూ ఉంటే ఆ రోజే మనకు అసలైన మార్చి 8. ఏమంటారు? నిజమేనా? చెప్పండి మేడం. మేనురా ఆడది అందాలివేణిరా, అనురాగవల్లేనురా ఆడది బందాల సుమమేనురా, అపరంజి బొమ్మేనురా ఆడది అందాలివేణిరా, అమ్మగాలిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది, ఆడది దేవతే తానైనది, ఆడది దేవతే తానైనది, అపరంజి బొమ్మేనురా ఆడది అందాలివేణిరా, సుధలనే జల్లి సుమగంధమల్లే మమతనే పంచె మారాణి తానే, సమతనే చూపే ప్రతిబింబమల్లే వ్యదలనే బాపే సురగంగ తానే, చీకటిలో చిరుదివ్వెలా తాను మారి చుక్కానిలా నీకు దిశను చూపించి, కలనైన కష్టాన్ని నిన్ను చేరనీదు, మనతోనే తానున్నది, ఆడది దేవతే తానైనది, అపరంజి బొమ్మేనురా ఆడది అందాలివేణిరా, ఆడది అందాలివేణిరా, చదువుల్లో మేటిగా ఆటల్లో దీటుగా, మేధస్సులో తనకు తానే సాటిగా, ఏ రంగమైనా గెలుపేను తనది, జగమంత తన ముందు దాసోహమేగా, గగన తలమున తాకు శక్తి తన సొంతమై, కథన రంగమునందు యుక్తి తన పంతమై, సృష్టికే తాను ఆధారమై, మనతోనే తానున్నది, ఆడది దేవతే తానైనది, అపరంజి బొమ్మేనురా ఆడది అందాలివేణిరా, ఆడది అందాలివేణిరా, ఆడది అందాలివేణిరా. కదిరి ప్రాంతం చాలా మంది ఉన్నారు ఇక్కడ.